హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్తో వీడియో చేస్తున్నాను. ఇది నేను గత 2 నెలల నుంచి సెర్చ్ చేసి, అలాగే నేను 1 మంత్ నుంచి దీంట్లో జర్నీ చేసిన తర్వాత దీన్ని ట్రస్టెడ్గా నమ్మి ఈ వీడియో చేయడం అయినది. సో ఇలాంటి కంపెనీ వీడియోలు నేను చేయడం కానీ, వీడియోలు చేయడం కానీ, ప్లాన్లు చేయడం కానీ దరిదాపు చాలా రోజులైంది. ఇప్పుడు ఒక మంచి కంపెనీ కాబట్టి దీని వీడియోను చేయాలనుకుంటున్నాను. తక్కువ ఇన్వెస్ట్మెంట్లో నాలాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఈ ఆపర్చునిటీ తీసుకోవాలా వద్దా అన్నది ఎవరిష్టం వాళ్ళది. సో నేనైతే ఈ కంపెనీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఈ కంపెనీ పేరు ఏంటంటే ఆర్డీవీ ఈకమ్ హబ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్. చూడండి ఒకసారి, ఏఆర్డీవీ ఈకమ్ హబ్ పీవీటీ లిమిటెడ్. సో ఇది స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 3 months అబవ్ అయింది. మన ఏపీ తెలంగాణలోకి కూడా వచ్చి 2 months దాటుతుంది. సో దీన్ని కూడా నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, సో ఈ కంపెనీకి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే మన ఏపీలో విజయవాడ నుంచి మన అప్లైనరు దీని ఫ్రాంచైజ్ తీసుకుని ప్రొడక్ట్స్ను కూడా విత్ ఇన్ టైంలో డిస్పాచ్ చేస్తున్నాడు. సో చాలా బాగుంది. అంటే మనం కట్టిన తక్కువ అమౌంట్లోనే ఒక ప్రోడక్ట్ ఇస్తూ మళ్ళీ డైలీ 35 రూపీస్ అన్లిమిటెడ్ డేస్ ఇస్తూ, సో అలాంటి చాలా తక్కువ అమౌంట్తో ఎర్న్ చేసుకునే విధంగా ఈ కంపెనీ ఉంది. సో దాని గురించి మనకి ఈ పీడిఎఫ్లో కంపెనీ ఓనర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. వాటి యొక్క మోటో ఏంటో ఉంది. మీకు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను. సో ఈ లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ యొక్క ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, సో కంపెనీ యొక్క ప్యాకేజెస్ 1399 ఉంది. ఈ 1399కి ప్రోడక్ట్ వాల్యూ 800 రూపాయల దాకా ఇస్తున్నాడు. షాపింగ్ కూపన్ 599 రూపాయల దాకా ఇస్తున్నాడు. సో ఈ ప్రోడక్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే 1399కి నెక్ బ్యాండు, అలాగే స్మార్ట్ వాచ్, జీన్స్ ప్యాంటు ప్లస్ షర్టు, దాంతోపాటు ఇయర్ బడ్స్, ఇలా 4 ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రెండో ప్యాకేజీ ఏఆర్డీవీ ప్యాకేజీ అని 1499 రూపాయల ప్యాకేజీ అనేది కూడా ఇంకో ప్యాకేజీ ఉంది. అది ఏంటంటే మన కిచెన్కి సంబంధించి గ్రాసరీ ప్యాకేజీ ఉంది. నియర్లీ 8 ఐటమ్స్ అనేవి గ్రాసరీ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి దీంట్లో చూపించిన విధంగా. అలాగే ఇంకో ప్యాకేజీ అనేది ఏంటంటే 1149 రూపాయలు ఇవ్వడం అవుతుంది. దీనికి ఎలాంటి ప్రోడక్ట్ లేదు, ఓన్లీ ఐడి యాక్టివేషన్ మాత్రమే ఉంటుంది. అలాగే ఆ 1149 అనేది షాపింగ్ కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 3 ప్యాకేజీలు మనం తీసుకోవడం వల్ల ప్రోడక్ట్ ఒకదానికి ఒక ప్యాకేజీకి ప్రోడక్ట్ రాదు, కూపన్ మాత్రమే వస్తుంది. మిగిలిన 2 ప్యాకేజెస్కి ప్రోడక్టు ప్లస్ కూపన్తో పాటు డైలీ మనకి 35 రూపీస్ అనేది 20 టాస్క్స్ కంప్లీట్ చేయడం వల్ల వస్తుంది. ఇది అన్లిమిటెడ్ డేస్ రావడం జరుగుతుంది. అయితే మన ప్యాకేజ్ యాక్టివేట్ చేసినాక దీనిలో మనం పొందే బెనిఫిట్స్ ఏంటి? సో నంబర్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. నియర్లీ మనకి 11 ఇన్కమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 11 ఇన్కమ్స్ అనేది ఒకటి సెల్ఫ్ ప్రమోషన్, స్పాన్సర్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, రీపర్చేస్ ఇన్కమ్, రీఛార్జ్ ఇన్కమ్, ఫ్రాంచైజ్ ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్, అవార్డ్ ఇన్కమ్, కూపన్, అలాగే డిజిటల్ టాస్క్, ఏఆర్డియూ స్టూడియో, ఇలా 11 ఇన్కమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మనకి బీవీ పాయింట్స్కి ఇస్తాడు. 1 బీవీ ఈక్వల్ టు 1 రూపీగా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనకి ఫస్ట్ది సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఏంటంటే, మనకి డైలీ యాడ్స్ చూడాలి. ఒక 35 రూపీస్ వస్తుంది. అంటే 20 టాస్క్ చూడడం వల్ల 35 రూపీస్ అనేది డైలీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మన కింద ఒకవేళ టీంని కనుక రెఫర్ చేసుకుంటే, స్పాన్సర్ చేసుకుంటే, దానికి స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఫస్ట్ లెవెల్లో 40 రూపీస్, సెకండ్ లెవెల్లో 20, థర్డ్ లెవెల్లో 10, 4th నుంచి 7th లెవెల్ వరకు 5 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇన్కమ్ తీసుకోవాలన్నా ఒక డైరెక్ట్ ఉండాలి, సెకండ్ దానికి 2 డైరెక్ట్స్, అలా 7 లెవెల్స్కి 7 డైరెక్ట్స్ అనేవి మ్యాండేటరీ. సో అప్పుడే మనకి లెవెల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దీనికి ర్యాంక్ ఇన్కమ్ డైలీ క్యాపింగ్ ఎంత అంటే, ఫస్ట్ లెవెల్లో 2 బీవీ పాయింట్స్ ఉంటే, 2 బీవీ పాయింట్స్ 10 మెంబర్స్ కనుక ఉంటే ర్యాంక్ స్టార్టర్ అవుతుంది. దాని క్యాపింగ్ డైలీ 500 రూపీస్. అలాగే సెకండ్ ర్యాంక్ బ్రాంజ్ అయితే 1000, సిల్వర్ 2000, గోల్డ్ 4000, ప్లాటినం 5000, డైమండ్ 8000, క్రోన్ 11000 అనేది మనకి క్యాపింగ్ అనేది డైలీ క్యాపింగ్ అనేది ఉంటుంది. అలాగే ఫ్రాంచైజ్ ఇన్కమ్, ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే,
మనకి 1,40,000 పెట్టి అమౌంట్ డిపాజిట్ చేస్తే 100 కిట్స్ ఇస్తాడు. అలాగే 1,40,000 ఫండ్ ప్రొడక్ట్, స్మార్ట్ వాచ్, నెక్ బ్యాండ్, జీన్స్ ప్యాంటు, షర్ట్, ఇయర్ బడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1,50,000కి 100 కిట్, అలాగే 1,50,000 ఫండ్ గ్రాసరీ ఐటము, కిచెన్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 9,800 కమిషన్ ఇస్తారు. షాప్ రెంట్ కోసం మంత్లీ 4,250 రూపాయలు అనేది కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంపెనీ యొక్క లీగల్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. ఇది ఓన్లీ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు. ఈ ఫ్రాంచైజ్ అనేది మనకి ఏపీ, తెలంగాణలో మనకి విజయవాడ నుంచి, ఇబ్రహీంపట్నం నుంచి ఆదిబాబు గారు అని తీసుకున్నారు. ఆయన వెంటనే డిస్పాచ్ చేసేస్తున్నారు. చాలా సర్వీస్ ఇస్తున్నారు లీడర్స్ అందరికీ. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి మంత్లీ శాలరీ ఉంటుంది. అది సెకండ్ ర్యాంక్ నుంచి ఉంది. బ్రోంజ్ 2,500 రూపీస్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్, క్రోన్, ఇలా మనకి ర్యాంక్స్ని బట్టి మనకి మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టార్టర్ ర్యాంక్కి నెక్ బ్యాండ్, స్మార్ట్ వాచ్కి బ్రాంజ్ ర్యాంకు, అలాగే సిల్వర్కి యూట్యూబ్ మోనిటైజరింగ్ చేయడంతో పాటు స్మార్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ల్యాప్టాప్ స్పెషల్ గిఫ్ట్ గోల్డ్ ర్యాంక్ అచీవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ర్యాంక్ అచీవర్స్కి రివార్డ్స్ అనేది ఈవీ స్కూటర్స్, ప్లాటినం ర్యాంక్కి ఈవీ స్కూటరు, అలాగే డైమండ్ ర్యాంక్కి కారు, 3 days దుబాయ్ టూరు, అలాగే క్రోన్ ర్యాంక్కి ఫ్లాటు, జైపూర్ సిటీ, 5 days థాయిలాండ్ టూరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి దీనిలో ఉన్నది ఇంకోటి ఏంటంటే క్విక్ పే పర్సంటేజ్. సో ఇన్కమ్ అంటే దీన్ని మనకి రీఛార్జ్ యాప్లు చాలా వస్తున్నాయి. అలాగే దీనిలో కూడా మనకి ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే క్విక్ పే అనేది, ఇది కూడా మనకి ప్లే స్టోర్లో మనకి యాప్ అనేది ఉండడం జరుగుతుంది. సో ప్లే స్టోర్లోకి వచ్చిందంటే మనకి ట్రస్టెడ్ యాప్ అని, మనకి ఏఆర్డీవీ యాప్ కూడా షాపింగ్ మాల్ యాప్ అని ప్లే స్టోర్లో ఉంది. అలాగే క్విక్ పే అనేది కూడా మనకి ఏఆర్డీవీకి సంబంధించింది. ఏఆర్డీవీ క్విక్ పే అనేది దీంట్లో మనం రీఛార్జ్ చేసుకుంటే 1% సెల్ఫ్ క్యాష్ బ్యాక్, 1% కమిషన్ వస్తుంది. అలాగే 7 లెవెల్ టీమ్ లెవెల్ నుంచి కమిషన్ వస్తుంది, అప్ టు 7 levels వరకు. అలాగే ఇంకొక ఇన్కమ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద కూడా ఇన్కమ్ ఉంది. ఇది అప్కమింగ్ ఇన్కమ్. అలాగే ఏఆర్డీవీ క్విక్ పే కమిషన్ నుంచి 7 levels నుంచి కూడా మనకి పర్సంటేజ్ బేసిక్ అయ్యి 0.5, 0.25, 0.125% మనకి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రాంచైజ్ మీద కూడా మనకి ఇన్కమ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 1 time 20,000, 1 lakh డిపాజిట్ చేస్తే 1.2 lakh ప్రొడక్ట్స్ ఇస్తారు. 7.5 కమిషన్ వస్తుంది. మంత్లీ ఫిక్స్ 4,250 రూపాయలు మా షాపింగ్ రెంట్ది వస్తుంది. అలాగే మనకి ఏఆర్డీ బిజినెస్ మనకి యూట్యూబ్ దాని మీద వస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈవీ స్కూటీ పెడుతున్నారు ఆఫర్లో. అంటే ఆర్టీఓ 80 km మైలేజ్, 0% డౌన్ పేమెంట్ మీద పాన్ ఇండియా లెవెల్లో లోన్ ఫెసిలిటీ ఇస్తున్నారు. కంపెనీ కోడ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అలాగే ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డు లిమిటెడ్ కార్డు ఉంటుంది. క్రెడిట్ లిమిట్ కార్డు ఏఆర్డీవీకి సంబంధించిన మొబైల్ రాబోతుంది. అలాగే ఏఆర్డీవీకి సంబంధించిన 5G సిమ్ రాబోతుంది. అలాగే కంపెనీ యొక్క అఫీషియల్ యాప్స్ ఉన్నాయి. ఏఆర్డీవీ ఈకమ్ హబ్ అని, క్విక్ పే అని, తర్వాత ఏఆర్డీవీ షాపింగ్ మాల్ అని, కిసాన్ మాల్ అని, ఇవన్నీ మన ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. సో మనకి ఇక్కడ సింబల్ కూడా వేశారు. అలాగే నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ హబ్ ఉంది. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ పేజీని ఓపెన్ చేస్తారు. అలాగే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంది, ఎన్జిఓ ఉంది. సో ఇలాంటివన్నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, గోల్డ్ మీద కానీ, డ్రైవింగ్ లైసెన్స్ మీద కానీ, ఇలాంటివన్నీ రాబోతున్నాయి. అన్ని లైవ్ ప్రాజెక్ట్స్ అయితే ప్రజెంట్ మనకి ఇవన్నీ ఉన్నాయి. ఆర్డీవీ స్మార్ట్ ఫోన్ కానీ, క్విక్ పే కానీ, కిసాన్ మాల్ కానీ, అఫీషియల్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే మనకి ఏఆర్డీవీ పవర్ బ్యాంకు, అలాగే ఏఆర్డీవీ స్కూటీ, సో అన్నీ ఉన్నాయి అన్నమాట ఈ కంపెనీ. అందుకని చాలా పగడ్బందీగా చాలా చక్కగా వెళ్తుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఒక ప్రోడక్ట్తో పాటు డైలీ 20 tasks చేస్తూ డైలీ 35 రూపీస్ని ఎర్న్ చేసుకోవచ్చు. సో దాని కండిషన్ వచ్చేవరకు మినిమం 18+ years ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. యాక్టివేషన్ ప్యాకేజీ మినిమం 1399 తీసుకుంటే ప్రొడక్ట్ ప్లస్ జిఎస్టీకి. అలాగే 1 mobile, ఒక జీమెయిల్ ఐడికి ఒక ఐడి వస్తుంది. విత్డ్రా లిమిట్ అనేది మినిమం 200 నుంచి 9,999 రూపాయలకు పర్ డే పెట్టుకోవచ్చు. సో విత్డ్రాల్ టైమింగ్ కూడా 2 PM నుంచి 6 PM వరకు. అలాగే ఈ ఐఎంపిఎస్ విత్డ్రాలు. సో దీనికి కటింగ్ కూడా 15% డిడక్షన్ ఉంటుంది. అలాగే టీడీఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే 5% అనేది డిడక్షన్ ఉంటుంది. వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది.
అంటే మనకి విత్డ్రాల్ పెట్టుకోవడమే కాకుండా ఐడి యాక్టివేషన్ చేసుకోవడానికి, ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా 5% ఉంది. అలాగే ఐడి యొక్క వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది. సండే రోజు టాస్క్లు అనేవి ఉండవు. నో టాస్క్ నో పేమెంట్. అలాగే 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఏఆర్బీవీ పాయింట్ యూజబుల్ ఓన్లీ ఫర్ ప్రోడక్ట్గా ఉంటుంది. విత్డ్రాల్ అలౌడ్ ఆఫ్టర్ 2 జాయినింగ్ ప్యాకేజెస్. సో మనం విత్డ్రాల్ పెట్టుకోవాలంటే కనుక 2 మెంబర్స్ని జాయినింగ్ చేయాలి లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ 2 మెంబర్స్ ఉంటే ఐడి యాక్టివేషన్కి ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అలాగే విత్డ్రాల్ అనేది ఒక 2 మెంబర్స్ ఉండాలి. డిపెండింగ్గా 2 డైరెక్ట్స్ 2 మంత్స్లో, 4 డైరెక్ట్ 4 మంత్స్ విత్డ్రాల్కి ఎలా ఉంటుంది. సో మనకి ఈ ఏఆర్డీవీ గురించి ఇదండి. ఇంకా వివరంగా మీకు ఇంకా క్లుప్తంగా కావాలి అంటే మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వీడియోలో కొంచెం స్పీడ్గా చెప్పాల్సి వచ్చింది. సో మీకు ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నాకు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.